ప్రభువుకు మీరు మాట ఇచ్చి ఉంటారు కదా. ఎన్నోసార్లు బాప్తిసం తీసుకున్న వెంటనే, ప్రభువా నేను రోజు బైబిల్ చదువుతాను, రోజు ప్రార్థన చేస్తాను, నీ కొరకు నమ్మకంగా ఉంటానని మీరు మాట ఇవ్వలేదా? ఈనాడు ఆ విధంగా మీరు జీవిస్తున్నారా? ప్రభువా బ్రతికింది నీ కొరకే, నీ కొరకే నేను బ్రతుకుతాను, నేను బ్రతుకున్నంత కాలము కూడా నీ సాక్షిగా నేను నిలబడతాను, అనేక మందికి రక్షణలోకి నడిపిస్తానని మీరు ప్రభువుకి మాట ఇవ్వలేదా? ఈనాడు ఆ మాటను మీరు నిలబెట్టుకుంటున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. మరి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, నేను సువార్తను ప్రకటిస్తాను, సువార్తని నేను వెళ్తాను, ప్రతి వారం వెళ్తాను, లేకపోతే నెలకు ఒకసారి వెళ్తాను, లేకపోతే సంవత్సరానికి 3 సార్లు వెళ్తానని చెప్పి మీరు ప్రభుకి రక్షణలో వచ్చినప్పుడు మీరు మాట ఇవ్వలేదా? ఇప్పుడు వెళ్తున్నారా? ఒకసారి మీ యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మాట ఇచ్చి దేవుని దగ్గర మాట పొందుకొని మీ స్థితి, మీ యొక్క బ్రతుకు, మీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను.